గుడ్లవల్లేరు మండలం మామిడికొల్ల మండల పరిషత్ పాఠశాల దుస్థితిని సెల్ఫీ వీడియో తీస్తూ ప్రభుత్వానికి రాము ఛాలెంజ్ చేశారు. వెనిగండ్ల రాము మాట్లాడారు. ఇది నేటి నాడు నేడు స్కూళ్ల పరిస్థితి. తెలుగుదేశం గవర్నమెంట్ లో హయాంలో 36 లక్షలు శాంక్షన్ అయిన స్కూల్ ఇది. 15 సెంట్లు గ్రామస్తులు విరాళంగా ఇచ్చారు. ఆ స్కూలు మొదలెట్టి మేమే కడతామని చెప్పి నాడు నేడు కింద తీసుకుని ఓకే ఎంత గొప్పగా పెట్టారో చూడండి. 15 సెంట్లు కూడా మండల పరిషత్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. సొంత డబ్బులతోటి రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా వీళ్ళే పెట్టుకుని చేశారు. అయినా కానీ 36 లక్షలు శాంక్షన్ అయి ఉన్నా కానీ ఇది చూడండి ఒక్కసారి మహామహలు ఎంత గొప్పగా చేస్తున్నారంటే స్కూల్ అంతా ఆపేసి కూర్చున్నారు. అన్నిట్లోకి అతి గొప్పగా చేసేది ఏంటో తెలుసండి వీళ్ళు. ప్రతిసారి గుడివాళ్ళు అయినా ఎక్కడైనా కానీ అంటే ప్రభుత్వం ఏ పని చేయటం చేత కాదు అంటానికి ప్రధానమైన నిదర్శనం ఇది. ఎందుకంటే చూడండి ఇదిగో ఫస్ట్ బాత్రూమ్లు కట్టించారు. స్కూల్ బిల్డింగ్ కూడా లేదు, బాత్రూమ్లు కూడా కట్టించారు. పిల్లలు లేదు. అలాగే కుకింగ్ రూమ్ కూడా కట్టించారు. మీరు చూస్తే ఎంతటి మేధావులంటే వీళ్ళంతా. ఇది నేటి ప్రభుత్వం పరిస్థితి. నాడు నేడు అంటే గొప్పగా చెబుతారు. ఏం మీరు చూస్తానే ఉన్నారు, థియేటర్లు వేస్తున్నారు. అసలు స్కూల్ చూస్తే అసలు కార్పొరేట్ స్కూల్ అన్ని నేను వచ్చి అమ్మాయి ఎంత మిస్ అయిపోయామా, ఇంత గొప్పగా స్కూల్స్ ఉన్నాయని నేనే ఫీల్ అయ్యాను. తీరా చూస్తే ఇది అవుతుందంటే రంగులు వేస్తాం, దాంట్లోంచి ఇది చేస్తాం. ప్లస్ నాడు నేడు స్కూల్ అంటే ఎవడన్నా బాత్రూమ్ ముందు కడతాడండి. మా పిచ్చోడు ఉన్నాడు ఎమ్మెల్యే, బస్ స్టాండ్ కట్టరా అంటే ముందు డిపో కడతాడంట. ఇది వీళ్ళ తెలివి, అతి తెలివి. పనికిరాని మనుషులు బేసిక్గా. ఇప్పుడు కనీసం ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి అంటే వీళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. ఇందుకోసమే బాబు రావాలి. ఇది మామిడికొల్ల గ్రామంలో ఈ దుస్థితి ఉంది. ఎంత చక్కగా మళ్ళీ ఒక్కసారి యువతన అంతా రిజిస్ట్రేషన్ అయిపోయిన స్థలం ఉంది. జనాలు డొనేషన్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళే చేసి ఇచ్చారు. తర్వాత 36 లక్షలు శాంక్షన్ అని ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో నాడు నేడు అని పేరు పెట్టారు. చూడండి అద్భుతంగా బాత్రూమ్ కట్టారు. పిల్లలు లేరు, కొంచెం ఉంటే ఇంకా నయ్యం టైల్స్ ఒకటి ఇలా బాత్రూమ్ అంతే, మిగతా అంతా రెడీగా. ఇది మన పరిస్థితి.